హాయ్ ఫ్రెండ్స్, ద టాపిక్ ఈస్ డివిజన్ ప్రాపర్టీ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్. సో మనం మల్టిప్లికేషన్ ప్రాపర్టీ ఆల్రెడీ చూసినాం కదా. దానిలో మనం ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీని టీతోని మల్టిప్లై చేసినాం. సో దానికి మనం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే మనకి డిఫరెన్సియేషన్ వచ్చింది మనకి. సో అలానే ఇక్కడ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీని టీతో డివైడ్ చేస్తాం. సో దానికి మనం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ వస్తుంది మనకి. సో ఇది మనకి ఇంటిగ్రేషన్ ప్రాపర్టీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇఫ్ లాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ is equal to capital F of S, then so Laplace of f of t by t power n is equal to integration s to infinity capital F of S ds. సో ఇది మనకి ఫార్ములా. సో ఇక్కడ మనం ఫంక్షన్ని t తోని డివైడ్ చేసినాం. సో లెఫ్ట్ సైడ్ మనం డివిజన్ యూజ్ చేసినాం. సో రైట్ సైడ్ మనకి ఏమొస్తుంది అంటే ఇంటిగ్రేషన్ వస్తుంది మనకి. సో ఇక్కడ ఇది సో డివిజన్ వచ్చినప్పుడు ఇంటిగ్రేషన్ రావాలి. సో మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు మనకి డిఫరెన్షియేషన్ రావాలి. అలా గుర్తుపెట్టుకోండి. సో దీనిలో మనం స్టెప్స్ 1 by 1 చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఎఫ్ ఆఫ్ టీని ఐడెంటిఫై చేసి దానికి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. దట్ ఈస్ లాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎస్. ఇది ఫస్ట్ స్టెప్ మనకి. సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి ఎఫ్ ఆఫ్ ఎస్ యొక్క ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మల్టిప్లికేషన్ ప్రాపర్టీలో ఇదే ప్లేస్లో మనము డెరివేటివ్ చేసినాం. ఓకేనా. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఆ టూ వాల్యూస్ని జనరల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే పైన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ 3 స్టెప్స్ ఫాలో అవుతే మనం ప్రాబ్లమ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనకి. సో ఇది మనకి డివిజన్ ప్రాపర్టీ. సో అక్కడ మనకి ఎన్ వాల్యూ ఎంత వస్తే మనకి అన్నిసార్లు ఇంటిగ్రేషన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. లాప్లేస్ ఆఫ్ ఈ పవర్ -3t బై టీ. సో ఇక్కడ మన టోటల్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎఫ్ ఆఫ్ టీ బై టీ ప్రకారం ఉందా లేదా మనకి. సో హియర్ టీ పవర్ ఎన్ అంటే ఎన్ ప్లేస్లో మనకి 1 ఉంది అంతే. సో ఫ్రమ్ హియర్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ -3t. సో దీనికి మనం ఇప్పుడు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ లాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాప్లేస్ ఆఫ్ ఈ పవర్ -3t. మనకేమొస్తుంది లాప్లేస్ ఆఫ్ ఈ పవర్ -3t ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1/s+3. సో ఇది మనకి ఫస్ట్ స్టెప్ అవుతుంది మనకి. ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. సో ఇదే కదా మనకు ఫస్ట్ స్టెప్. సో వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? ఎఫ్ ఆఫ్ ఎస్కి మనం ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఎస్ టు ఇన్ఫినిటీ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎస్ డిఎస్. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎస్ టు ఇన్ఫినిటీ సో 1/s+3 డిఎస్. సో ఇది ఎలా ఉంది మనకి ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఎఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఇంటిగ్రేషన్ 1/x ప్రకారం ఉందా లేదా మనకి. సో దట్ ఈస్ ఇంటిగ్రేషన్ 1/x దట్ ఈస్ ఎక్స్ సారీ dx ఈజ్ ఈక్వల్ టు log x. సో ఇక్కడ మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ ఫామ్లో కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎస్ ప్లేస్లో మనం s+3 సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. సో దట్ ఈస్ ఈక్వల్ టు log s+3. సో మనకి ఇక్కడ లిమిట్స్ వచ్చేసి మనకి s to infinity. That is equal to, so put upper limit minus lower limit. So that is log infinity plus s minus log s+3. సో ఇక్కడ మనకి log infinity plus 3 ఇది మనకి log infinity అవుతుంది కదా. సో log infinity వాల్యూ మనకి ఏంటి? సో యాక్చువల్గా మనకి log infinity వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో ఇట్లా కాంబినేషన్ జస్ట్ అలా తీసుకుంటున్నాను అట్లా. సో దిస్ మైనస్ log s+3. సో లెఫ్ట్ సైడ్ పార్ట్ మనకి 0 అజ్యూమ్ చేసుకోండి ఇప్పుడైతే ప్రస్తుతానికి. సో దిస్ ఈక్వల్ టు -log s+3. సో దిస్ ఈజ్ మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. సో ఇప్పుడు లాస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఏంటి? సో వచ్చిన ఎఫ్ ఆఫ్ ఎస్ మనం జనరల్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు లాప్లేస్ ఆఫ్ మన క్వశ్చన్ ఏంటి మనకి ఈ పవర్ -3t బై టీ దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ డిఎస్ మనకి ఎంత వచ్చింది మనకి -log s+3 వచ్చింది మనకి. సో ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈస్ -log s+3. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో దిస్ ఈస్ అబౌట్ డివిజన్ ప్రాపర్టీ. థ్యాంక్ యూ.